ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చింది. 7 సభ్యుల ధర్మాసనంలో 6:1 మెజారిటీతో వర్గీకరణకు అనుకూలంగా తీర్పుని చెప్పింది. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ధర్మాసనం ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలన్నట్లుగా ఆధారాలున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని కోర్టు తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం ఇలాంటి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాలలో వర్గీకరణను అమలు చేసేలా ఆర్డినెన్స్ తెస్తామన్నారు. 2023 డిసెంబర్లో ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ బలమైన వాదనలు వినిపించిందన్నారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీం అనుకూల తీర్పు ఇచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉప వర్గీకరణ అధికారం ఉందని సుప్రీం తీర్పు ఇచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామని వివరించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు కేటీఆర్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. సభ మర్యాదలు పాటిస్తేనే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు. సభ్యులు నిలబడితే మైక్ ఇవ్వబోమన్నారు. సభలో మంత్రి శ్రీధర్ బాబు యంగ్ ఇండియన్ స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. శ్రీధర్ బాబు మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కలగజేసుకున్న స్పీకర్ సీనియర్ నేతలు అనుభవం ఉన్న సభ్యులు కూడా సభలో సభ మర్యాదలు పాటించడం లేదని సీరియస్ అయ్యారు. 970 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో నీరు లీక్ అవుతోంది. పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ అవుతున్న దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ సోషల్ మీడియాలో షేర్ చేసి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పైకప్పు నుంచి నీరు కారుతుండడం, పడే నీరు వ్యాపించకుండా నేలపై బకెట్లు ఏర్పాటు చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకు బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. భవనం పూర్తయి ఏడాది కాకముందే అప్పుడే లీకేజ్ జరగడం ఏంటని కాంగ్రెస్ మోడీ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. సింహాచలంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర పవన్ కళ్యాణ్ అభిమాని హల్చల్ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హంగామా చేశాడు. లేదంటే ట్యాంకర్ కి నిప్పు పెడతానంటూ సిలిండర్ లైటర్ తో బెదిరింపులకు పాల్పడ్డారు. బంక్ సిబ్బంది ఎట్టకేలకు యువకుడిని అడ్డుకోగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా అప్పులు చేసి పెట్టిందని ఏపీ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టారని విమర్శించారు. అయితే రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అది సీఎం చంద్రబాబుతోనే అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 287కు చేరింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. బురదలో కూరుకుపోయిన మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 100 మంది ఆచూకీ గల్లంతైంది. వరదలో మృతదేహాలు కొట్టుకువస్తున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో నిరాశ్రయులైన వారికి మండక్కైలో ఆవాసం కల్పించారు. అయితే చూరల్ మల నుంచి మండక్కై వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆర్మీ తాత్కాలిక వంతెన నిర్మిస్తోంది. భారత వాతావరణ శాఖ కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో తుఫాను సుడిగుండంగా మారింది. ఈ కారణాల వల్ల ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం డ్యాం 10 గేట్లను ఎత్తివేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే అదరగొట్టాడు. స్వప్నిల్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్ లో ఫైనల్ చేరిన తొలి షూటర్ స్వప్నిల్. విశ్వ క్రీడల షూటింగ్ లో ఫైనల్ చేరిన 5వ భారత షూటర్ గా స్వప్నిల్ గుర్తింపు సాధించాడు. నిలకడైన గురితో ఫైనల్ కు దూసుకెళ్లి పథకంపై ఆశలు పెంచాడు. నేడు ఫైనల్ రౌండ్ జరగనుంది. ప్రస్తుతం స్వప్నిల్ స్వర్ణంపై గురిపెట్టాడు.